హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా చేసుకునే టమోటా దోశలండి. ఈరోజు అయితే మనం ఈ టమోటా దోశల్లోకి బొంబాయి రవ్వ కానీ పెరుగు కానీ వాడడం లేదండి. ఇంట్లో పిండి లేనప్పుడు ఈ విధంగా 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే ఈ టమోటా దోశలు, అలాగే వీటిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పల్లి పుట్నాల చట్నీని అచ్చం హోటల్ స్టైల్లో ప్రిపేర్ చేసుకుందామండి. ఈ టమోటా దోశలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి. చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇంట్లో దోశపిండి లేనప్పుడు 10 నుంచి 15 నిమిషాల్లో అయిపోయే ఈ టమోటా దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం చూసేద్దామండి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి అయితే మనం ఇప్పుడు పావు కప్పు వరకు పల్లీల్ని వేసుకుందాము. పల్లీల్ని మనం లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. వీటిని మనం మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు అనేటివి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులోకి ఒక 2-3 పచ్చిమిర్చిని, అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు, 1/2 ఇంచ్ అల్లం ముక్కలను అయితే వేసుకోవాలండి. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్ పెడితే ఇవి మాడిపోతే చట్నీ రుచి అనేది చేంజ్ అయిపోతుందండి. లో ఫ్లేమ్ పెట్టుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్ల వరకు పుట్నాలు, కొంచెం చింతపండుని వేసుకొని ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. పుట్నాలు కూడా మాడకుండా చూసుకోవాలండి. చూడండి, ఒక నిమిషం పాటు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం పూర్తిగా చల్లార్చుకోవాలండి. ఇది చల్లారేలోపు మనం దోశ కోసం బ్లెండర్లోకి బాగా పండిన ఒక పెద్ద టమోటాని వేసుకోవాలండి. చిన్నవైతే ఒక 2 వరకు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 4-5 ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 1/2 ఉల్లిపాయను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు వరకు అయితే మనం బియ్యం పిండిని వేసుకోవాలి. పావు కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి. అలాగే ఒక పావు కప్పు వరకు శనగపిండిని వేసుకొని 1.5 నుంచి 2 కప్పుల నీళ్ళనైతే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఈ పిండిని మనం బౌల్లోకి వేసేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ పల్లీలు పుట్నాలని జార్లోకి వేసుకున్నాక ఇందులోకి కడిగిన కొంచెం కొత్తిమీరని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే తగినన్ని నీళ్ళని వేసుకోవాలండి. ఈ పచ్చడి అనేది మనం మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా చట్నీని అనేది మనం కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకొని ఇందులోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాము. ఇందుకోసం కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఒక పావు టేబుల్ స్పూన్ ఆవాలు, పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలండి. చిటపటలాడాలండి ఆవాలు అనేటివి. అలాగే మినపప్పు, శనగపప్పు, జీలకర్ర కూడా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఎండుమిర్చి ఒక 2, ఒక కమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పోపు అనేది ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయాక స్టవ్ను ఆఫ్ చేసేసుకొని పచ్చళ్ళలోకి ఈ పోపును అనేది వేసేసుకోవాలండి. మీకు కావాలంటే పోపుని వేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చండి. అంతేనండి, హోటల్ స్టైల్ మన పల్లి పుట్నాల చట్నీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ పల్లి పుట్నాల చట్నీ ఏ టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మన పిండిని అయితే మనము మిక్స్ చేసుకుందామండి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిటికెడు వంట సోడాను వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్లు నీళ్లు వేసుకోవాలండి. అప్పుడే సోడా అనేది పిండిలోకి చక్కగా కలిసిపోతుందండి. పిండిని మనం కనీసం 1 లేదా 2 నిమిషాల పాటు ఈ విధంగా బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. అప్పుడు మన దోశలు అనేటివి చక్కగా వస్తాయి. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని పెనం అనేది బాగా వేడవ్వాలండి, దోశ పెనము. ఇప్పుడు కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ విధంగా కాటన్ క్లాత్తో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ ఈ విధంగా తుడిచేసుకోండి బాగా. ఇప్పుడు ఒక 2 గరిటెల పిండిని అయితే వేసుకొని పల్చగా దోశలాగా అయితే మనం దీన్ని వేసుకోవాలండి.
మీరు కావాలంటే కొంచెం మందంగానైనా వేసుకోవచ్చండి, ఊతప్పంలాగా. అలా వేసుకుంటే కొంచెం దోసలు అనేటివి మెత్తగా వస్తాయి. మీకు క్రిస్పీగా కావాలంటే ఈ విధంగా పల్చగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి. దోస కొద్దిగా కాలాక ఇప్పుడు దీనిపైన మనం నెయ్యి కానీ, ఆయిల్ కానీ, బటర్ కానీ వేసుకోవచ్చండి. దోసని మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటేనే క్రిస్పీగా వస్తుందండి. చూడండి, మన దోస అనేది చక్కగా కాలిందండి. ఇప్పుడు దీన్ని మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని తీసేసుకుందామండి. చూడండి ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో దోస. ఇదే విధంగా మనం అన్ని దోసల్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. మీకు క్రిస్పీగా కావాలంటే ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోండి. మీకు కొంచెం మందంగా, ఉదప్పంగా కావాలంటే కూడా వేసుకోవచ్చు. అసలు ఆయిల్ వేయకున్నా కూడా ఈ దోసలు అనేటివి చక్కగా వస్తాయండి. బట్ పల్చగా వేసే దోశ మీద అయితే మనం ఖచ్చితంగా ఆయిల్ వేసుకోవాలి. ఊతప్పంలా వేసుకునే దోశకైతే మీరు ఆయిల్ అనేది స్కిప్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా చేసుకునే మన టమోటా దోశలు అనేటివి రెడీ అయిపోయాయి. ఎంత చక్కగా, ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో చూడండి. చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, పర్ఫెక్ట్గా వస్తాయండి. పెరుగు వేయకపోయినా కూడా చాలా బాగుంటాయి ఈ దోశలు అనేటివి. అలాగే ఈ టమోటా దోశ, అలాగే ఈ పల్లి పుట్నాల చట్నీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి ఈ టమోటా దోశలు, అలాగే ఈ పల్లి పుట్నాల చట్నీని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.